హాయ్ అండి, అందరికీ నమస్తే. కొబ్బరి పాలతో హల్వా మనకి స్వీట్ తినాలనిపించినప్పుడు చాలా సింపుల్గా ఇంట్లో ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఇక ఈ కొబ్బరి హల్వాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. 2 కొబ్బరికాయలను కొట్టుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇలా ముక్కలుగా చేసిన కొబ్బరి ముక్కలను మిక్సీ జార్లో వేసుకుని పేస్ట్లా చేసుకోండి. ఆ పేస్ట్ను ఒక కంటైనర్లో వేసి కొబ్బరి పేస్ట్ నుంచి కొబ్బరి పాలను విడదీసుకుందామండి. మీరు క్లాత్తో కూడా ఈ పేస్ట్ నుంచి పాలను వడపోసుకోవచ్చండి. ఇలా తక్కువ వాటర్తో పాలను మరీ చిక్కగా కాకుండా మరీ పలుచగా కాకుండా సమానంగా తీసుకోండి. ఇలా మిగిలిన కొబ్బరిని చేత్తో ఒత్తి పిండి పాలను తీసుకోండి. ఇలా తీసుకున్న పాలను ఒక కప్పు ఒక బాండీలో వేసుకోండి. ఇందులోనే అరకప్పు బెల్లం పంచదార కలిపి తీసుకోండి. నేను స్వీట్నెస్ కోసం ఇక్కడ బెల్లం పంచదారని కలిపి తీసుకున్నానండి. మీకు కావాలనుకుంటే బెల్లాన్ని మాత్రమే వాడుకోవచ్చు. మళ్ళా అదే కప్పుతో ఒక పావు కప్పు కార్న్ఫ్లోర్ని వేసుకోండి. ఇలా వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసేలా కలపాలి. గ్యాస్ ఆన్ చేయకుండానే ముందే కలపాలండి, లేకపోతే కార్న్ఫ్లోర్ ఉండలు కట్టేస్తుంది. ఇలా బాగా కలిపిన తర్వాత గ్యాస్ ఆన్ చేసుకోండి. మొదట హై ఫ్లేమ్లో పెట్టి ఇలా తిప్పుతూ ఉడికించాలి. ఇలా ఒక పక్క ఉడుకుతూ ఉండగా మరొక బాండీని తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్ నెయ్యిని తీసుకుని డ్రై ఫ్రూట్స్ని వేయించుకుందాం. మీకు ఇంట్లో ఏ డ్రై ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోండి. ఏ హల్వాకైనా డ్రై ఫ్రూట్స్ అనేవి మంచి టేస్ట్ని ఇస్తాయండి. ఇప్పుడు పాలు మరుగు పట్టిన దగ్గర నుంచి కలుపుతూ ఉండాలండి. కలపకపోతే అడుగు పట్టేస్తుంది. ఇందులో ఒక చెంచా యాలకుల పొడిని యాడ్ చేసుకుని కలుపుతూ ఉండాలండి. చూస్తుండగానే ఇలా దగ్గరగా అయిపోతుంది హల్వా. ఇలా దగ్గర పడిన హల్వాలో ఒక్కొక్క చెంచా నెయ్యి వేసుకుంటూ బాగా కలుపుతూ ఉండాలండి. ఇలా నెయ్యిని యాడ్ చేస్తూ కలపడం వల్ల హల్వా అడుగు పట్టకుండా ఉంటుందండి. మరొక ప్లేట్కి నెయ్యి రాసుకుని మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. సగం డ్రై ఫ్రూట్స్ని ప్లేట్లో వేసుకుని మిగిలిన సగాన్ని ఉడుకుతున్న హల్వాలో వేసుకోవాలండి. ఇలా డ్రై ఫ్రూట్స్ నెయ్యి వేస్తూ బాగా కలపండి. ఈ హల్వాకి నెయ్యి మంచి టేస్ట్ని ఇస్తుందండి. ఇలా ఉడుకుతున్న హల్వా అంచులు వదులుతూ దగ్గర పడుతుంది. ఈ టైంలో మంటను లో నుంచి మీడియం ఫ్లేమ్ వరకు అడ్జస్ట్ చేసుకుంటూ దగ్గరగా ఉడకనివ్వాలండి. ఇలా దగ్గరగా ముద్దలా అయిన తర్వాత నెయ్యి రాసి డ్రై ఫ్రూట్స్ వేసిన ప్లేట్లోకి ఈ హల్వాని తీసుకుందాం. హల్వా మరీ పలుచగా కాకుండా ఇలా అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి, లేకపోతే హల్వా ఆరిపోకుండానే ఉండిపోతుంది. ఇలా ప్లేట్లో హల్వాని ఈవెన్గా స్ప్రెడ్ చేసి అడ్జస్ట్ చేయండి. బాగా చల్లారిన తర్వాత హల్వాని ఇలా ముక్కలుగా కోసుకోవాలి. అంతేనండి, ఇలా కొబ్బరి పాల హల్వాను చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఇలా టేస్టీ కొబ్బరి పాల హల్వాని మీరు కూడా ఇలా సింపుల్ వేలో తయారు చేసుకుని ఎంజాయ్ చేయండి. ఇంకా మరింత సింపుల్గా చేసుకుని కొబ్బరి ఉండలను ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా కొబ్బరిని ఇలా సన్నగా కోరుకుని ఒక పెద్ద కప్పుడు తీసుకోవాలి. మళ్ళీ అదే కప్పుతో బెల్లాన్ని తీసుకోవాలండి. మనం ఇక్కడ బెల్లం కొబ్బరి కూర ఎంతైతే తీసుకున్నామో అంతే బెల్లాన్ని తీసుకోవాలి. ఈ బెల్లాన్ని ఇప్పుడు ఆ కొబ్బరి కూరలో వేసేసుకుందాం. దీన్ని పొయ్యి మీద పెట్టి నెమ్మదిగా కలుపుతూ ఉండాలండి. ఇలా కలుపుతూ ఉండగానే బెల్లం కరిగి పలుచగా అవుతుంది. నేను ఇక్కడ ఆర్గానిక్ బెల్లాన్ని తీసుకున్నానండి, హెల్త్కి మంచిదని. మీకు ఈ కలర్ ఇష్టం లేకపోతే మామూలు బెల్లాన్ని తీసుకోండి అదే ప్లేస్లో. ఇలా ఉడుకుతున్న కొబ్బరి బెల్లం మిశ్రమం దగ్గరగా అయ్యి గిన్నె వదులుతుందండి. ఈ టైంలో గ్యాస్ ఆఫ్ చేసేసుకుని చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత కొద్దిగా ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకుని ఇలా ఉండలు చుట్టేసుకోవడమేనండి. చూశారు కదండి, కొబ్బరితో చేసే 2 రకాల స్వీట్స్ని. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.